షీ ఎట్లా మాట్లాడతారో ఏమో అన్న వద్దాలే. నోరు తెరిస్తే బూతులు శాపనార్థాలు. మా అన్నను చూడుర్రి, ఒక్క బూతు మాటన్నా మాట్లాడతాడా? ఎప్పుడన్నా శాపనార్థాలు పెట్టంగా ఇన్నరా మీరు? అసలు మా అన్నకు ఒక్క బూతు మాటే రాదు. ఈ కాలం సత్య హరిశ్చంద్రుడు మా అన్న బంగారు తునుగోసంటి మా రేవంత్ అన్నను పట్టుకొని గిన్ని తీర్లు అంటారులా మీరు. మా శృతి చెప్పినాక అన్న ఓలనుకుంటున్నారు. మన రేవంత్ అన్ననే. అన్నకు నోరు ధరిస్తే ఒక్క బూతు మాట కూడా రాదు. తిడదామన్నా ఒక్క తిట్టు సుతం రాదు. ఏహే ఊకో శంకర్ అన్న, మస్తు చెప్పినావు గాని ఏంది రేవంత్ అన్నకు బూతులు రావా, తిట్లు రావా? ఏం మాట్లాడుతున్నావే? బూతులు మాట్లాడే దాంట్లో, తిట్లు తిట్టే దాంట్లో పిహెచ్డి ఉంటే మా అన్నకు వచ్చిన డాక్టరేట్లు ఇంకెవ్వరికి రావు తెలుసా? ఎప్పుడైనా గూగుల్లో కొట్టినావానే రేవంత్ అన్న బూతులు అని అనుకుంటారు కదా. మీరు ఇట్లా అంటారని ఎరికే, అందుకే ఆయననే పట్టుకొచ్చిన. అన్న ఇక నువ్వు స్టార్ట్ చేయవే నీతులు. ఒక్క మాట నన్ను చెప్పిండా? ఈడు ఉన్నోళ్ళు చెప్పరు, మీరు అందరు ఇనుంటారు కదా. ఆయన ఏం చెప్తాడు? తిట్టుడు శాపనార్థాలు తప్ప. విన్నారా రేవంత్ అన్న ఏమంటున్నాడు? కేసీఆర్ సార్ కంట తిట్టుడు శాపనార్థాలు పెట్టుడు తప్ప ఇంకేం రావంట. అది మంచిగానే ఉన్నది గాని మరి ఇంతకు ముందుకు నువ్వు తిట్టే తిట్లు పెట్టే శాపనార్థాలు మర్చిపోయినావా అనే రేవంత్ అన్న? ఓసారి అవి కూడా ఇను. మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్ర వీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తు పెట్టుకోవాలి. కేసీఆర్ సావును కోరుకుంటా శాపనార్థాలు పెట్టిండు కదా. ఇక ఇప్పుడు మన రేవంతుల వారి తిట్ల పురాణం విందాం పారి ఒకసారి. ఒక్కడొక్కరిని లాగుల తొండలిచ్చి మీరు కొట్టారా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో దొరికినట్టు లాగుల తొండలిచ్చి కొడతారన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నది. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఏంటివన్నా? ఆనుముత్యాలా, సుభాషితాలా, లేకపోతే సుప్రభాతాలా ఏంటి అన్న ఇవన్నీ? గట్లనే ఉంటదన్న, వాస్తవాలు చెప్తే గిట్లనే ఉంటది. ఇక ఇదిట్లుంటే పొద్దుగాలనే జూబ్లీ ప్యాలెస్ లా టీవీలతో మాట్లాడుకుంటా ఏమన్నాడో అది కూడా ఇనురోసారి. మోడీ గారు రేవంత్ రెడ్డి గారి విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు. ఓ కథ, మోడీ సారే నిన్ను చూసి నేర్చుకొని నిన్నే ఫాలో అవుతున్నాడా? ఏహే మోడీదేముందన్న, జస్ట్ 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధానమంత్రి. అదే నువ్వైతే 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ముఖ్యమంత్రి. నిన్ను చూసి మోడీ సార్ నేర్చుకోవడంలో తప్పులేదులే అన్న. ఇంకేమున్నాయి? గదేదో కులగణన మీద మాట్లాడుతూ కదా, గది కూడా చెప్పు. ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని చాలా గోప్యంగా భద్రపరచడము, వ్యక్తులు కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వలేదు. ఏంది కులగణన లెక్కలు భద్రంగా ఉన్నాయా? ఇగో ఇక్కడ చూడన్నా ఓసారి రోడ్ల మీద ఎట్లా పడ్డాయో. ఈడనే కాదు, బజ్జీల బండి మీద కూడా పొట్లాలు కట్టే కాడ నిజంగానే భద్రంగా ఉన్నాయి. ఈ నెటోడు ఉంటే మన రేవంత్ అన్న ఇన్నైనా చెప్తాడు అని అనుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.